వందనము కమలాంబికే సాగరతనయే వందనము వందనము శ్రీలక్ష్మీ మాతా విష్ణుప్రియే శ్రీవందనము వందనము కమలాలయే దయాస్వరూపిణి వందనము స్థావర జంగమ కీట పతంగ పాలిని నీకు వందనము కష్ట నివారణ చేయుదువమ్మ ఆర్తజనులకు నీ దయచే నిన్ను సేవించని వారలకిలలో అన్నపానములు దొరకవుగా ఎంతార్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమా మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి వినువారలకును భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు దారిద్ర్యములను తొలగించెదవు దుఃఖ నివారణ చేయుదువు నిన్ను తలచెడి వారల పైన పూర్ణ ప్రసన్నత చూపెదవు నీ చరణములే నమ్మి కొలిచినే అశేష ప్రణామమర్పించి తిని నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా ఈ చరితమును రచయించుటకు దివ్య జ్ఞానమునొసగవే తల్లి శరుండును నారదుండును భూభ్రమణమునకై బయలుదేరెను ఆదినమందే మార్గశిరమాస గురువారమాయను మహిలోన అవనిలోనను అతివలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట అమ్మ పాదములు ముగ్గులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుధమాయెను ఆనందోత్సాహముల తోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ బాగుగా పూజను చేయవచ్చిరి అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను ఎవ్వరి కోసమై వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను పరాశరుండు పలికెను ఇటుల అబ్బురపడెను నారదుడంతట గురువారమున చేయు వ్రతం ఇది లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ వ్రతరాజము పూజ్యము మాసములందున ఉత్తమమైనది మార్గశిరమ్మని మునియే నుడివెను అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యమని ఎరుగుము నారద శుక్ల దశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు లక్ష్మీ మాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము నొందెదరనియను నిర్లక్ష్యము చేసిన వారలకు పాప ఫలము కలుగును అనియను నారదుడడిగెను ముని శ్రేష్ఠునకు సందేహమును తీర్చవలెనని
బయలుదేరెను మధ్యలోకమును సందర్శించగా భూలోకములో శ్రేష్ఠి గృహమునకు చక్కని తల్లి చేరగా వచ్చే గురువార వ్రత విధానమెట్టిది అని అడిగెను ఆ ఇల్లాలు మాతను ఈ విధమునను వివరించే మాత ఇలలో జనులకు తెలియగను మార్గశిరమందు మొదటి గురువారం మగువలకిది ఏ మహాపర్వము సూర్యోదయమునకు ముందుగా లేచి శుచి శుభ్రతలను చేయగవలెను ఇల్లు వాకిలి శుభ్రము చేసి 20 ముగ్గులు పెట్టగవలెను లక్ష్మీదేవికి ప్రియములు అయిన పద్మాకారపు రంగవల్లులతో తెచ్చిన కొత్త మాణికమ్ముపై చక్కని ముగ్గులు వేయగవలెను ముగ్గు వేయుటకు ముఖ్యముగాను పచ్చి బియ్యమును రుబ్బగవలెను స్నానపానములు చేసి శుభ్రమై నూతన వస్త్రము కట్టగవలెను స్వర్ణమైనను రజతమైనను శుభ్రమైన ఒక కట్టెదైనను సింహాసనమును శుచిగా తెచ్చి పసుపు కుంకుమలు అద్దవలే అంతట దానిని ఆడువారలు కొత్త ధాన్యముతో నింపవలే పసుపు నీళ్లతో కడిగి మాణికకు పొట్టును పెట్టి వక్కలుంచవలే కొత్త ధాన్యపు కట్టను తెచ్చి వక్కల పైన ఉంచగవలెను చెరకు అరటి ముల్లంగి తోడను అలంకారములు చేయగవలెను ఎరుపు రంగు గల వస్త్ర పుష్పముల అలంకారములు చేయగవలెను అంతట శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానమును చేయగవలెను ధూపదీప నైవేద్యములను దివ్యముగా అర్పించగవలెను సూర్యోదయమున బాలభోగమును శ్రీమాతకు సమర్పించవలెను మధ్యాహ్నమున అన్నభోగమును మాతకు మరలా నివేదించుము సంధ్య వేళలో సామధానమున ఫలభోగముతో ఆరాధించుము లక్ష్మీనామ స్మరణము చేయుచు 10 వరుసలతో తోరమునల్లి పూర్ణము తోడను బూరెలు చేసి పడతికి ప్రసాదమర్పించవలెను వ్రతము చేసిన వారలే తప్ప వేరెవరును స్వీకరించరు వివాహమైన పుత్రికకైన ఈ ప్రసాదమును ఇవ్వనేరదు పలికెను అమ్మవారపుడు చేయరానివి చెప్పెదవినుమని లక్ష్మీవారములనలెప్పుడు మరమరాలు వేయించగరాదు పునితలు మహిలో మరచి కూడను మాంసభక్షణము చేయగరాదు చత్తి కూడును ఎంగిలి కూడును చెలులెన్నడును కతుకగరాదు తలకి వంటికి తైలమర్దనము తొందరపడి నువ్వు చేయగరాదు పత్తి తోడను ఒత్తులు నలుపుచు పగలు రేయి చేయగరాదు మంచము పైన పరుండరాదు పెరుగన్నమును తినరాదు రాతిరి మెతుకులు కిందను పడరాదు పట్టి వస్తువు విడువగరాదు చెలులారా ఇవి చేయరానివని చెప్పెను లక్ష్మీదేవి చూడరు ఇల్లు వాకిలి శుభ్రపరచరు ముగ్గులు పెట్టరు లక్ష్మీవారం వంటి ఇంటిలో పొయ్యిని కడిగి శుభ్రపరచరు సుందరి మణులు పూర్ణ వస్త్రం
పడని అమ్మ పలికెను అతివలు వినుడు. ఎర్ర అంచుగల తెల్ల చీరతో అర్చన చేసిన ముత్తైదువులకు అష్టైశ్వర్యములొసగుదునని అమ్మ పలికెను అతివలు వినుడు. ఇల్లు శుభ్రము చేయని గృహమున పిల్లల గుట్టెడి పడతి ఇంటను సంధ్యాదీపము పెట్టని ఇంటను ఆ ఇంటను అమ్మ నిలువదు. పుత్రులు ధనము నష్టము జరుగును ఎల్లప్పుడును చెడు ఏ జరుగును. చెప్పెను తరుణి శ్రీలక్ష్మి సావధానమున వినుడో సుదకులు. మాడిపోయిన ఆహారమును మగువలు ఆరగించును. పరుండు పక్కలు శుభ్రపరచదు అత్త మామలను ఆదరించదు. అట్టి వారిని సహించదమ్మ వినరో వనితలు విశేషమింకను. వివరించినది విష్ణు ప్రియమణి అమావాస్య సంక్రాంతి దినములలో పొలమును దున్నగపోవగరాదు. తైలము కొనుటయునాడు నిషిద్ధం అబద్ధములను ఆడగరాదు. కాళ్ళు కడుగక కూడు తినరాదు. గుమ్మడి కాయను ముక్కలు గాని చక్కలైనను చేయగరాదు. భర్తను కలువగరాదు బహిష్టులు మాటి మాటికి నవ్వగరాదు. ఇటులు చేసిన ఆయు క్షీణము అన్నపానములు దొరకవు జనులకు. అమావాస్య సంక్రాంతి మరియు గురువారముతో 3 రోజులు రాత్రి అన్నమును భుజించరాదు. చేదు పదార్థము సేవించరాదు. ఉపవాసముతో దాన ధర్మములు పేదవారికి చేయువారలకు ఆయురారోగ్య ఐశ్వర్యములతో అభీష్ట సిద్ధి జరుగును తప్పక. పక్కలు శుభ్రము చేయకుండను పడున్న గృహమున లక్ష్మి నిలువదు. ఉషోదయములో నిద్దురలేచి ముఖమును కడుగని వారల చూచి ఆసనము లేక నేలను కూర్చొని ఆహారముని స్వీకరించినను దక్షిణ పశ్చిమ దిక్కులు తిరిగి భోజనమును ఆరగించు వారిని కన్యాభంగము చేయువారలను వీరల దరికి లక్ష్మమ్మ చేరదు. సంధ్యాదీపము పెట్టిన పిదప తరుణులే ఇంట తలను దూవును. అక్కడ నుండి నిష్క్రమించును ఆరగించి తమాహారమును. నోరు కడుగని నరులను మెచ్చదు. చీకటి ఇంట్లో కూడు తిన్నను. స్నానము చేసిన పిదపను నెలతలు వంటికి తైలము మర్దించినను. కొటన వేలితో నేలను గీచిన అమిటను పట్టి గాలి వీచినను. కోపగించి తా దూరం వగు. వందనము కమలాంబికే సాగరతనయే వందనము. వందనము శ్రీలక్ష్మీ మాతా విష్ణు ప్రియే శ్రీ వందనము. వందనము కమలాలయే దయా స్వరూపిణి వందనము. స్థావర జంగమ కీట పతంగ పాలిని నీకు వందనము. కష్ట నివారణ చేయుదువమ్మ ఆర్త జనులకు నీ దయచే. నిన్ను సేవించని వారల కిలలో అన్నపానములు దొరకవుగా.
ఎంతార్జించిన కడుపు నిండగా